ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్ స్టూడెంట్స్? సో ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేవి ఇంటర్మీడియట్ ఇవి వచ్చేసినాయి. ఈ వీడియోలో మనం ఎండ్ వరకు చూడండి. దీంట్లో ఏంటంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ అంటే సప్లీ ఫెయిల్ అయిన వాళ్ళు లేదా మార్క్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలని రాసే వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్వి, 5 మార్క్స్వి, 2 మార్క్స్వి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. దీనిలో నుంచే మ్యాక్సిమం 99% ఇక మీకు దీనిలో నుంచి వస్తాయి. ఇక వేరే చూడాల్సిన అవసరం అంతగానంగా ఇక మీకు లేదు. ఓకే రైట్. ఇప్పుడు దాంట్లో ఎట్లా ఇచ్చిన అంటే ఈ 10 మార్క్ ఎండ్ వరకు చూడండి. దీంట్లో ఏంటంటే చిన్నపాటి స్ట్రాటజీ కూడా చెప్తా. అలానే ఎకనామిక్స్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా లేదా కామర్స్ వాళ్ళైనా కూడా వాళ్ళకి అందరికీ ఇదే ఛానల్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆ వీడియోస్ కూడా ఇక్కడనే ఉంటాయి, మీ ఛానల్లోనే చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ఇక్కడ చూడండి 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లో వెళ్తే 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఎట్లా ఇచ్చిన అంటే మీకు ఇక్కడ ఇప్పుడు ఈ 2 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంటుంది, ఈ 2 క్వశ్చన్ల నుంచి ఒకటి. ఓకే రైట్. ఇట్లా అన్నట్టు ఇట్లా ఈ విధంగా మీరు మ్యాక్సిమం అన్నీ చూసుకోండి మ్యాక్సిమం. ఓకే రైట్. ఇప్పుడు ఇది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఉంది. ఓకే రైట్. ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెంట్. ఇది నేను అనుకునేది ఏంటంటే ఇది కింద ఉన్న క్వశ్చన్ కూడా రాదు మ్యాక్సిమం. ఓకే, ఇదే వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే రైట్. మ్యాక్సిమం 99% ఇదే వస్తుంది పైన ఉన్న క్వశ్చన్ 10 మార్క్స్కి. కాకపోతే 1% ఛాన్సెస్ ఏమున్నాయంటే ఈ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, చెప్పలేము బై మిస్టేక్. ఒకవేళ అది రాకపోతే ఈక్వి మార్జినల్ యూటిలిటీ అనే క్వశ్చన్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే రైట్. అది అయిపోయింది. అలానే ఇంకా నెక్స్ట్ ఇంకా ఏముంది, ఇంకా మనకి చూసుకున్నట్టయితే క్రిటికల్ ఎగ్జామ్ ఇన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. అది ఒకవేళ రాలే అంటే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఓకే, థర్డ్ 10 మార్క్స్ ఏం రావచ్చు అంటే వాట్ ఈజ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. అంటే ప్రైస్ డిటర్మినేషన్. ఇది సారీ ఇక్కడ ప్రింట్ కరెక్ట్ రాలే అనుకుంటా. ఐ థింక్ ఇక్కడ ఏంటంటే ప్రైస్ డిటర్మినేషన్ అండర్ ప్రైస్ డిటర్మినేషన్ అనే ఒక చార్ట్ ఉంటుంది కదా, ఇట్లా డ్రా చేసి ఉంటుంది. అది ఆ క్వశ్చన్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. అది రాకపోతే మోనోపాల్ ఇది ఎగ్జామ్లో మీకు వచ్చేటట్టు ఉంటుంది. ఓకే రైట్. ఇది ఇంకో క్వశ్చన్. ఇక్కడ వరకు ఇదైతే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 4th క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్. ఇప్పుడు చూడండి మనకి 10 మార్క్స్ ఎక్కడ ఎన్ని వస్తాయి ఎగ్జామ్లో? 5 వస్తాయి. 5 నుంచి మనం 3 రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఇచ్చింది మోడల్ పేపర్ ప్రకారంగా ఉన్నాయి చూడండి 5 క్వశ్చన్స్. ఆ 5 క్వశ్చన్స్ నుంచి అంటే ఈ 4th క్వశ్చన్కి ఈ రెండింటి నుంచి ఒకటి వస్తుంది అన్నట్టు ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, 4th క్వశ్చన్ ఏముంది, మెజరింగ్ ద నేషనల్ ఇన్కమ్ మెథడ్స్ ఏమున్నాయి. ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉంది, 70% ఇది ఉంది, 30% అది రాకపోతే ఇది వస్తుంది ఛాన్సెస్. ఓకే రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏముంది, కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అది రాకపోతే ఒకవేళ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ క్వశ్చన్స్ మనకి మెటీరియల్లో దొరుకుతుంటాయి, లేదంటే టెక్స్ట్ బుక్లో అయినా మీరు దాని నుంచి చూసుకోవచ్చు. కాకపోతే ఇదైతే వదిలిపెట్టకండి. 10 మార్క్స్ అయితే ఎవరు పెట్టాల్సిన అసలు ఇదేనే లేదు. ఎందుకంటే 10 మార్క్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందేగా. ఓకే రైట్. 10 మార్క్స్ ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా 5 మార్క్స్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో దీనిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అది నేను చెప్తా. అది మోస్ట్ ఇంపార్టెంట్, అదైతే ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 మార్క్స్లో యూటిలిటీ అని ఉంది, ఎక్స్ప్లెనేటరీ టైప్స్ అది వస్తుంది, లేదంటే స్కేర్సిటీ డెఫినేషన్ మీద వస్తుంది. ఓకే, ఇంకోటి ఏముంది ఇంకా అలానే మీకు చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ అని ఒకటి ఉంటుంది ఇక క్వశ్చన్. ఇట్లా మనం ఏమంటారు మనం డయాగ్రామ్ డ్రా చేసి ఇట్లా మనం చేస్తుంటాం, అది ఒక క్వశ్చన్ అది ఉంది. ఓకే రైట్, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏముంది, ఎక్స్ప్లెయిన్ ద బడ్జెట్ లైన్. అదైనా రావచ్చు, లేదు అది కూడా కాలే అంటే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, రీజన్స్ ఫర్ ద డిమాండ్ అంటే డౌన్వర్డ్ డిమాండ్ ఎట్లుగా ఉంది అని ఒక క్వశ్చన్ ఉంటుంది, అది కూడా ఉంది. లేదు అది రాలే అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ మీద ఉంటుంది. ఇది ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంది కానీ రావచ్చు, చెప్పలేం మనం. ఓకే రైట్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. ఇది అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, వాట్ ఈజ్ 9th క్వశ్చన్ ఏంటిది, వాట్ ఈజ్ సప్లై అండ్ ఎక్స్ప్లెయిన్ డిటర్మినెంట్స్. అది లేదా అది రాలే అంటే ఎంసీఎఫ్సి మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్. అది వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఆల్టర్నేటివ్ ఇది రాకపోతే అది వస్తుంది అన్నట్టు అలా ఉన్నాయి. మ్యాక్సిమం మీరు ఎంతైతే అంత అన్నీ చూసుకోండి. ఓకే రైట్. ఇదే ఛానల్లో నేను ఏఐ నుంచి ఎట్లా చదవాలి అని ఒక వీడియో అప్లోడ్ చేసిన, అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఎట్లాగా చదవాలి అంటే అది మీకు భయం మొత్తం వెళ్ళిపోతుంది. ఆ క్వశ్చన్స్ని మీరు ఫాలో అయ్యి హెచ్ఈఎం స్ట్రాటజీ అనేది వాడండి. ఓకే, దాని మీద కూడా ఈ ఛానల్లోనే వీడియో ఉంది. హెచ్ఈఎం అంటే హెచ్ అంటే హార్డ్, ఈ అంటే ఈజీ, ఎం అంటే మీడియం. అంటే ఈ అన్ని క్వశ్చన్లని హార్డ్, ఈజీ, మీడియం అని 3 నోట్బుక్లో రాసు. మీకు హార్డ్ ఏంటిది అంటే ఇప్పటివరకు చదవనివి, ఈజీ అంటే చదివినవి,
మీడియం అంటే కొంచెం వచ్చు కొంచెం రాని క్వశ్చన్స్ ఎట్లయితే టిక్లు పెట్టుకొని అట్లా ఏంటంటే హెచ్ క్వశ్చన్లకి ఎంత టైం ఇద్దాం, ఈ క్వశ్చన్లకి ఎన్ని రోజులు ఇద్దాం, ఇట్లా అని ఒక టైం టేబుల్ ప్రకారం అట్లా చదువుకొని వెళ్తే మీకు మాక్సిమం అన్ని కవరప్ అయిపోతుంటాయి. ఓకే రైట్. అది చదివే దగ్గర నా దగ్గర మెటీరియల్ కొంచెం అంత పర్ఫెక్ట్ లేదు, మరి ఎట్లా మరి నాకు అర్థం కావాలంటే ChatGPTని వాడండి. అది కూడా వీడియో ఉంది ఇదే ఛానల్లో. ఎవ్రీథింగ్ అనేది మనకి మాక్సిమం ఈ ఛానల్లోనే అవైలబుల్ ఉంది, కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఒలిగోఫలీ అని ఒకటి క్వశ్చన్ ఉంది. అది రాకపోతే మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అది క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి సప్లీ వాళ్ళకన్నా కదా ఇంపార్టెంట్ అనేది మ్యాక్సిమం 80% వదిలిపెట్టకుండా ఉండాల్సిన క్వశ్చన్ ఏంటంటే 11th క్వశ్చన్ ఇది చూడండి. ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ రియల్ వేజ్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద నేషనల్ ఇన్కమ్. ఈ రెండు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. 95% వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. అది రాకపోతే మెథడ్స్ ఆఫ్ రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్త్. ఈ రెండు నుంచి ఒకటి వస్తుంది. ఇది కూడా చూడండి. సప్లై ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. ఇది కూడా కొంచెం వాటి ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఈ మధ్యలో, అందుకే అది కూడా కొంచెం ఒకసారి వదిలిపెట్టకుండా చూసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, వాట్ ఈజ్ బాటర్ సిస్టమ్. ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ మనీ, డిఫైన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇట్స్ టైప్. ఈ మూడి నుంచి ఏదైనా ఒకటి రావచ్చు, లేదంటే రెండైనా రావచ్చు, లేదంటే ఇంకా పేపర్ డీడీ తీస్తే 3 కూడా రావచ్చు. ఓకే, అది చూసుకొని అయితే ఉంచుకోండి. ఈ 2 క్వశ్చన్లు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అంట నేనైతే. ఓకే రైట్. ఈ 2 క్వశ్చన్లు ఖచ్చితంగా చూసుకోండి. ఒకటి స్టాటిస్టిక్స్ లెసన్ నుంచి ఉంది, లేదంటే ప్రాబ్లం అయితే రాదు మ్యాక్సిమం. అంటే ప్రాబ్లం అంటే మీకు అదేమంటారు స్టాటిస్టికల్ ప్రాబ్లం అయితే మ్యాక్సిమం ఇవ్వట్లేదు. ఇది అయితే 2 మార్క్స్. ఓకే, 2 మార్క్స్ అయితే అన్నీ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇదే ఛానల్లో మనకి ప్రెజెంటేషన్ వీడియో కూడా ఉంది. దాంట్లో ఏ విధంగా రాలి సప్లీ వాళ్ళు ఇంకా స్కోర్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ వీడియో ఇదే ఛానల్లో ఉంది. ఎకనామిక్స్ని ఎట్లా ఎకనామిక్స్ అయినా సివిక్స్ అయినా ఎట్లా ప్రజెంట్ చేయాలో ఆ విధంగా మీరు ప్రజెంట్ చేస్తేనే మీరు ఈజీగా పాస్ అవుతారు. అలానే ఆ విధంగా మీరు 10 మార్క్స్ అన్ని ట్యాకిల్ చేయగలుగుతారు. మొత్తం డీటెయిల్ ఆ వీడియోలో ఉంది, ఒకసారి మంచిగా చూడండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇది అన్ని 2 మార్క్స్, ఇది 10 మార్క్స్, ఓకే 5 మార్క్స్. ఇవన్నీ ఒకసారి చూడండి, మంచిగా అబ్జర్వ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్కి అవసరమైన వాళ్ళకి అందరికీ ఇది షేర్ చేసి. ఓకే రైట్. ఫస్ట్ అయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే రైట్. మీరు లైక్ చేసేదంటే నాకు కూడా మోటివేషన్ వస్తుంటుంది. అరే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఇంకో ఏంటి, అలానే మీరు కామెంట్స్ కూడా చేస్తుండండి, మీకైతే అవసరం ఉంది అది దాని మీద. ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.